హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందు కొత్త బ్లాగ్తో వచ్చా. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆ, నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను. దాన్ని మొత్తం డీటెయిల్గా ఏమేమి జరిగినా మధ్యలో అన్నీ చాలా మంచి మంచి వింత వింతవన్నీ చూశాను. అది రికార్డ్ చేశాను, మీకు చూపిస్తాను అంతానే. సో ఏంటంటే ఇదిగోండి, ఇది గుడి అనమాట. గుడిని దాటేసాం. గుడిని దాటుతుంటే దారిలో లక్కీ వైన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ వైన్స్ కాడి నుంచి అలా వెళ్తా ఉంటే స్లోగా వెళ్తుంది బస్సు, అంత స్పీడ్గా వెళ్ళట్లేదు. దారిలో తెలిసిందే కదా, ఇంకా ఇవి బంకులు అవన్నీ ఉంటాయి. నయారా బంక్ ఉంది, ఇదిగోండి ఇక్కడ నయారా బంక్ ఉంది. ఇలా ఈ బంకులు చాలా ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య. ఇది వరకు ఎస్ఆర్ బంకులు కనిపించి అవి కనిపించకుండా ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకో నాకు తెలియదు. కానీ ఇంకా నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఇదిగోండి ఇలా ఈ చెరువు లాంటివి ఎక్కువ ఉన్నాయి. మన సైడ్ చెరువులు అవి ఎక్కువ కదా, సో చెరువులు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా తెలిసిందే మన కా కాలువ ఉంటుంది, ఆ కాలువ కూడా ఉంది, అలా వెళ్తా ఉందన్నమాట కాలువ. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో నేను షూట్ చేశాను అనమాట. ఒకటే యాంగిల్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేశాను. అయ్యండి, ఈ యాంగిల్ బాగుందా, మీ అందరికీ నచ్చితే కామెంట్లో పెట్టండి. ఇది ఇంకొక యాంగిల్ అనమాట. ఇది తీయడానికి చాలా కష్టపడ్డాను. ఫోన్ ఇలా బయట పెట్టి తీసాను అనమాట. సో చాలా కష్టమైంది. గాలి ఏమో చాలా ఎక్కువ వేస్తుంది. గాలి వేయడం వల్ల వెనక్కి తోసేస్తుంది, ఎక్కడ ఫోన్ కింద పడిపోద్ది అనిపించింది. అయినా గట్టిగా పట్టుకుని ఫోన్ అలా పట్టుకుని తీయాల్సి వచ్చింది. కెమెరాతో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా ట్రావెల్ చేసేటప్పుడు కెమెరా మళ్ళీ ఆవిడ బయట తీసి మళ్ళీ పెడతాడని చెప్పి కెమెరా తీయలేదు. ఓన్లీ ఫోన్తో తీసాను అనమాట. సో వాయిస్ ఏమైనా పర్ఫెక్ట్గా లేకపోతే కొంచెం క్షమించండి. అక్కడక్కడ కొన్ని కొన్ని వాయిస్ అటు ఇటు అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఈ షార్ట్కి ఒక్కోసారి బస్సు కొంచెం స్లోగా వెళ్ళింది, ఒక్కోసారి స్పీడ్గా వెళ్ళింది. అప్పుడైతే అలా అటు ఇటు ఊగుతూ ఉంది. ఇదేదో ఫ్యాక్టరీ దగ్గర చెరువు ఉంది. ఈ చెరువు కాడి నుంచి అలా వెళ్తా ఉన్నా. ఈ గుడి అంతా ఇంక అలాగే ఉంటుంది. గుడిని దాటే వరకు బైపాస్ రోడ్ ఎక్కేసిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. అక్కడి నుంచి బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే నేను మొత్తం తీయలేదు, అక్కడక్కడ కొన్ని కొన్ని షార్ట్లు తీసాను అనమాట. ఏ అయితే బాగున్నాయి లొకేషన్స్, అవి చూడడానికి బాగున్నాయి, అవి తీసాను అంతే, మొత్తం తీయలేదు అనమాట. ఇవ్వండి, ఇది మీకు తెలిసిందే కదా. మొత్తం మనకి ఫాస్టాగ్ వేస్తూ ఉంటాడు. ఆ ఫాస్టాగ్ కొంచెం టైం పట్టింది, అయిన వెంటనే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి అదిగోండి అలా స్లోగా లాక్కెళ్తాడు. ఏలూరు మధ్యలో నేను అంత రికార్డ్ చేయలేదు, మళ్ళీ ఏలూరు దగ్గరికి వచ్చిన తర్వాత రికార్డ్ చేశాను అనమాట. సాయంకాలం అవుతుంది కదా, పైన చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు, చూస్తారా. సో అలాగా ఇదిగోండి ఇలా ట్రక్కులు అవి ఆగడానికి ప్లేస్ అనమాట. హైవే పక్కన ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుంది. హైవే పక్కన ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట ట్రక్కులు అవన్నీ. అక్కడ ఆగుతాయి నైట్ టైము. అలా ఫుల్గా అంతసేపు నడపలేరు కాబట్టి ఎక్కడైనా ఆపుతారనమాట. అండ్ ఇదిగోండి ఏలూరు దగ్గరికి వచ్చాం అనమాట. సో ఇది ఏలూరు దగ్గర ఉండే రైల్వే ట్రాక్ అనమాట. ఈ రైల్వే ట్రాక్ కాడి నుంచి అలా ట్రైన్లు అన్నీ వెళ్తూ ఉంటాయి ఎప్పుడు. బస్సు లోపల ఇదిగోండి ఇలా ఉంది. అప్పుడు సంక్రాంతి కాబట్టి జనాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారనమాట. సంక్రాంతికి ఊరు వెళ్ళడానికి చూస్తున్నారు అనమాట. ఫుల్గా బిజీగా ఉంది, రోడ్లు అవి చాలా బిజీగా ఉన్నాయి. అండ్ అదే టైంలో నేను వెళ్ళాల్సి వచ్చింది హైదరాబాద్. వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చాను అనమాట. సో ఎలాగో మనం వెళ్తున్నాం కదా, ఒక వ్లాగ్ కూడా చేద్దాం అని చెప్పి చేశాను అనమాట. ఎలా ఉందో వ్లాగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇవి మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి బాబు. ఫ్యూచర్లో ఒకవేళ కారు కొంటే చాలా ఇబ్బంది అవుతుంది వీటి గురించి. రీసెంట్గా అన్నారు ఇవి తీసేస్తారన్నారు, కాకపోతే తీయకుండా మళ్ళీ
వాటిని అలాగే ఉంచుతున్నారు. మరి ఏంటో, మరి వాటి గొడవ ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్కి మనం ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నాం, మళ్ళీ వీటి మీద డబ్బులు తీసుకుంటున్నారు. పెట్రోల్ మీద ట్యాక్స్ కడతాం, మళ్ళీ రోడ్ ట్యాక్స్ అని చెప్పి బండి కొన్నప్పుడు తీసుకుంటారు మన దగ్గర. సో ఇలా బోల్డ్ ట్యాక్స్లు ఉంటాయి. మనం ఆల్రెడీ కట్టిన బండికి మళ్ళీ పెట్రోల్కి ట్యాక్స్ కడతాం, మళ్ళీ ఏమన్నా వస్తువులు తీసుకున్న దానికి ట్యాక్స్ కడతాం. అలా ట్యాక్సుల మీద ట్యాక్సుల మీద ట్యాక్సులు కడతా ఉంటాం. సదుపాయాలు ఏం లేవు. చెప్పాలంటే కరెక్ట్ అయిన సదుపాయాలు ఉన్నాయా? రోడ్లు ఉన్నాయా? ఏమన్నా హాస్పిటల్స్ అన్నీ బాగున్నాయా? అన్నీ బీభత్సంగా చేస్తున్నారా? లేదు కదా. ఫారెన్లో అయితే అలా కాదు. మన దగ్గర నుంచి ట్యాక్స్ అది తీసుకుంటే దానికి తగ్గట్టే పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇస్తారంట. సో అలాగా ఉంటుంది అక్కడ. సో మన కంట్రీలో అలా లేదు కదా. మన కంట్రీ కూడా కొంచెం మారితే చాలా బాగుంటుంది. ఇది సిఆర్ రెడ్డి కాలేజ్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఎంసెట్ రాసిన వాళ్ళందరికీ ఐడియా ఉండి ఉంటుంది. మ్యాక్సిమం ఎంసెట్ రాసిన వాళ్ళందరికీ ఎక్కువ సెంటర్ ఇక్కడే వస్తుంది అనమాట. మాకు కూడా ఇక్కడే పడింది సెంటర్. సో చాలా బాగుంటుంది లోపల అయితే. చాలా పెద్ద కాలేజ్ అది. ఇంకోండి ఏలూరు బస్ స్టాండ్కి వచ్చాం. ఇంకా అందరూ మేము ఇందాక చెప్పినట్టు అందరూ చూసారు కదా, సంక్రాంతికి ఇంకెక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫుల్గా ఉంటారు. ఇంకోండి ఇంకా లోపలికి వెళ్తున్నాం. జనాలు కొంతమంది వాళ్ళు సొంత ఊరు వచ్చిన వాళ్ళు సొంత ఊరు వస్తారు, లేదా పొరుగురు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎవడో తాత పరిగెట్టేస్తున్నాడు ఇవ్వండి, మెల్లిమెల్లిగా నడవకుండా ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నాడు. ఇంక ఇక్కడ ఇలాగే ఉంటుంది ఫుల్గా. మన బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాడు బస్సు. పెట్టిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. 5 minutes అంతే. ఆ 5 minutes నుంచి ఇంకా అలా వెళ్తా ఉన్నాం. మళ్ళీ తర్వాత వెళ్ళిపోద్ది బస్సు. ఇదిగోండి, నేనైతే 5 minutes మొత్తం తీయలేదు, అక్కడ కొంచెం తీసి మళ్ళీ పెట్టాను. ఇదిగోండి బ్యాక్ టు రైడ్ అనమాట. దాని తర్వాత మనకి షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఏలూరులో. ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఇవన్నీ దాటేసిన తర్వాత నెక్స్ట్ విజయవాడ వెళ్ళే రోడ్డు కాబట్టి అలా విజయవాడ వెళ్ళే రోడ్డు దారిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ రికార్డ్ చేశాను. అదిగోండి కింద నుంచి ట్రైన్ చూసారా ఎలా వెళ్తుందో, గూడ్స్ ట్రైన్. ఇది చాలా బాగుంటుంది లొకేషన్ చూడడానికి. పైనుంచి కరెక్ట్గా తీసుంటే ఇంకా బాగుద్దును. ఫోన్తో కాబట్టి మనకి వచ్చిన రేంజ్లో తీసి పెట్టాను అంతే. ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంటుంది అనుకోండి దారిలో. అండ్ ఇది దాటేసాక, అది చర్చ్ దాటేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా రోడ్డు మీద మళ్ళీ ఈ యాంగిల్ తీయడానికి కష్టపడిన కొంచెం షేక్ వస్తుంది చూసారా, చాలా ఫాస్ట్గా అవుతుంది బస్సు అనమాట. అందుకే షేక్ వస్తుంది మొత్తం. అలా గాలి వైబ్రేషన్ వల్ల షేక్ వచ్చి అలా అలా పైకి కిందకి అలా ఊగుతుంది అనమాట. మళ్ళీ అదన కొంచెం స్లో చేశాడు. ఈ అదర్ స్లో చేసి అలా వెళ్ళాడు అనమాట. సో ఇక్కడ నుంచి జర్నీ ఇంకా బాగుంటుంది. అక్కడెక్కడో సంక్రాంతి కాబట్టి అక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంది. ఇంతకీ అది మన హిందూస్ది అనుకున్నాను, కాకపోతే క్రిస్టియన్ది ఏదైనా చర్చ్ది. సంక్రాంతి అప్పుడు కూడా ఫంక్షన్ జరుగుతుందేమో. చాలా హెవీగా జరుగుతుంది. లైటింగ్ సెటప్ అది నుండి బేవచ్చంగా ఉంది. దగ్గర దగ్గర విజయవాడ వచ్చాం. విజయవాడ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఆగండి. కొన్ని ఉంటాయి విజయవాడలో కూడా లైటింగ్ సెటప్ అది పెట్టి అక్కడ దేవుడిది ఏదో పండగ ఏదో జరుగుతుంది అక్కడ. అదిగోండి మొత్తం జనాలు ఎంత రోడ్డు మీద ఉన్నారు. మరి అదేం పండగో ఏంటో మనకి తెలీదు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి అలా చేస్తారేమో విజయవాడలో. ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇది దాటేసాక ట్రాఫిక్లో ఆగిపోయాం కాసేపు. అది కూడా షూట్ చేశాను అనమాట, ట్రాఫిక్ ఎలా ఉంటుంది అని. ఇది వరకు విజయవాడలో అంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు విజయవాడ కూడా కొన్ని సంవత్సరాలకి హైదరాబాద్లో తయారవుతుందేమో. మొత్తానికి అయితే బస్ స్టాండ్కి వచ్చాం, విజయవాడ బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి బస్ మారాను, బట్ ఇక్కడ నుంచి నైట్ అయిపోయింది కాబట్టి ఫోన్లో సరిగ్గా రాలేదన్నమాట. సో ఇంకా విజయవాడ దాటాక షూట్ అంత ఏం చేయలేదు.
మళ్ళీ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు షూట్ చేశాను అనమాట. సో అది సాయంత్రం పూటలో ఎక్కాను కాబట్టి ఇగో కొంచెం లొకేషన్ అది కొన్ని కొన్ని బాగుంటాయి, కొన్ని కొన్ని నైట్ అయ్యేసరికి కొంచెం బాగోవు. చూడండి మీకు అర్థమైపోద్ది. ఏంటంటే ఐఎస్ఓ పెంచడానికి అది దీంట్లో ఉండదు కదా, మొత్తం గ్రెయినిష్గా వచ్చేస్తుంది. చూడండి డాట్స్ డాట్స్ వచ్చేస్తుంది మొత్తం. సో ఫోన్ ఏముంది, పొద్దున మాటలు అయితే చాలా బాగా వస్తుంది నా ఫోన్లో. మిగతా రాత్రి మోడల్కి అంత ఏం పని చేయదు, ఏదో వస్తుంది పేరుకి, బట్ వస్తుంది, బాగానే వస్తుంది. సో పొద్దున మాటలు ఇదిగోండి హైదరాబాద్ దిల్షుక్ నగర్ బస్ స్టాండ్ అనమాట ఇది. సో దిల్షుక్ నగర్ బస్ స్టాండ్లో ఒకడు అలా నుంచున్నాడు, చాలా స్టైల్గా నుంచున్నాడని ఆడిని ఒక చిన్న వీడియో అయితే తీశాను. పావురం ధైర్యంగా అలా వచ్చేస్తాయి మన దగ్గరికి. హైదరాబాద్లో పావురాలు అలా తిరుగుతూ ఉంటాయి, మన దగ్గరికి అలా వస్తూ ఉంటాయి అనమాట. వాటికి అంత భయం ఉండదు. అదే మన సైడ్ పావురాలు మన దగ్గర రావడానికి కూడా భయపడతాయి. అవి మనుషులతో కలిసిపోయినట్టే ఉంటాయి పావురాలు, అంత క్లోజ్గా ఉంటాయి అక్కడ పావురాలు. ఎందుకంటే మనుషులు అక్కడ వచ్చిన వాటికి ఏయోటి ధాన్యాలు వేస్తూ ఉంటారు కాబట్టి వచ్చి మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఇంకోండి రెడ్ కాస్త గ్రీన్ అయిపోయింది. ఇంకా నైట్ కొంచెం బస్సు రావడం లేట్ అయింది అనమాట. రావడం లేట్ అవడం వల్ల నైట్ అయిపోయింది అక్కడ. సో నైట్ 6:30 అలా స్టార్ట్ అయినట్టున్నాం. 6:30 స్టార్ట్ అయ్యేసరికి ఇంకా చీకటి పడిపోద్ది కదా, ఎలాగో చలికాలంలో త్వరగా చీకటి పడిపోవడం వల్ల అలా అయిపోయింది. సో ఇంకెళ్తా ఉన్నాం, మధ్య మధ్యలో అలా బీరోల్ షాట్లని నార్మల్ షాట్లని తీస్తా నేను అందరికీ చూపిస్తున్నాను అనమాట అలాగా. సో అదిగోండి, ఇది హైదరాబాద్ సిటీ ఎలా ఉంటుంది అనేది, చైతన్యపురి, దిల్షుక్ నగర్, దారిలో ఏమున్నాయన్నీ చూపించుకుంటా నేను అదరికి వెళ్ళాను. ఎంత దూరం వెళ్ళగలితే అంతవరకు చూపించాను ఫోన్లో. మనం ఇది ఏం మాట్లాడకుండా ఎలా ఉంటుందో చూపిద్దామని చూపించాను అనమాట, చిన్న షార్ట్. అండ్ లోపల అలా ఉంది బస్సు లోపల. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకోండి సిటీ అంతా ఇలా ఉంటుంది భారీగా. అన్నీ తెలిసిందే కదా, మెట్రో ఇవన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల బీభత్సంగా అనిపిస్తూ ఉంటుంది సిటీ అంతా. అదిగోండి ఆ పోల్స్ కూడా ఇంతంత పెద్ద పెద్దవి ఉంటాయి, ఆ మెట్రో పోల్స్. ఆ పోల్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా బాగుంటుంది సిటీ, అది చూడడానికి చాలా బాగుంటుంది. బట్ అక్కడక్కడ సిటీలో కూడా కొన్ని కొన్ని రిస్క్లు ఉంటాయి. అండ్ అది దాటేసాక ఎల్బీ నగర్ దాటేసాక మళ్ళీ హయత్ నగర్ ఏమో ఇవన్నీ దాటేసి ఇంకా ఒక చోట ఆగామన్నమాట భోజనానికి. మీకు ఇప్పుడు వస్తుంది ఆ షాట్. ఇది ఇంకా వనస్థలిపురం, ఇది వనస్థలిపురం దాటేసాక వస్తుంది. హయత్ నగర్ ఇవన్నీ వనస్థలిపురం దాటేసాక వస్తుంది. ఇంకా ఇదిగోండి, ఇంకా దారిలో తీసుకుంటా అలా వెళ్ళాను కాబట్టి అలా వస్తూనే ఉందన్నమాట చాలాసేపు. అది వనస్థలిపురం. కొన్ని కొన్ని ఏరియాలు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇది వనస్థలిపురం కాదు, ఇది ఏంటంటే విక్టోరియా మెమోరియల్. ఇది దానికి ముందు వచ్చింది వనస్థలిపురం అనుకుంటా, అంటే అటుది ఇటు క్లిప్ అయినట్టు ఉంది. బట్ నో ప్రాబ్లం, కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా క్లిప్లు యాడ్ చేయాలంటే అవ్వదు. బట్ ఏంటంటే మనకి పాయింట్ ఏంటంటే బ్లాగ్ చేయడం ముఖ్యం. సో బ్లాగ్స్ పర్ఫెక్ట్గా చేశాను అనమాట. అదిగోండి ఇక్కడ హోటల్ దగ్గర ఆగామని చెప్పాను కదా, ఇదే అది షార్ట్. సో ఆ షార్ట్ అలా చేసాం అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ హైవే నుంచి బయలుదేరిపోయాం. ఇంకా నైట్ టైం కాబట్టి ఇంకా పడుకుని పోయాను నేను, ఇంకా షూట్ చేయలేదు. షూట్ చేయకుండా ఇంక వెళ్ళిపోయాను అనమాట. నైట్ మళ్ళీ కరెక్ట్గా దిగే టైంకి రికార్డ్ చేశాను. అది నైట్ టైం కాబట్టి ఏదో వచ్చింది, అంత క్లారిటీ లేదు చూడండి. మొత్తం మీకు చెప్పినట్టు గ్రెయినీ వచ్చేసి మొత్తం చాలా దారుణంగా ఉంది. మధ్యలో మళ్ళీ హైవే మీద లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ నీట్గా వస్తుంది. సో ఇంతటితో మన జర్నీ ఎండ్ అయిందనమాట. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.